టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికాతో కటక్ వేదికగా జరిగిన మ్యాచ్లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. డేంజరస్ బ్యాటర్ డేవాల్ట్ బ్రెవిస్ను క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చడం ద్వారా టీ20లో 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో 234 వికెట్లు పడగొట్టిన బుమ్రా వన్డేల్లో 149 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా, ఓవరాల్గా 5వ ప్లేయర్గా రికార్డులకెక్కాడు. లసిత్ మలింగ, షకీబ్ అల్ హసన్, టీమ్ సౌతీ, షాహీన్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. అంతేకాకుండా భారత్ తరపున 100 వికెట్లు మైలురాయి అందుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. హర్షదీప్ సింగ్ 105 వికెట్లతో బుమ్రా కంటే ముందున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఊచకోతతో పోరాడే లక్ష్యాన్ని అందుకున్న భారత్ ఆ తర్వాత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పూర్తిగా టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 రన్స్తో రాణించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా లుతో సిపంలా 2 వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రరియా 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డేవాల్ట్ బ్రెవిస్ టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, శివం దూబే చెరో వికెట్ తీశారు.